మీ పేరు చెప్పండి. నా పేరు కొడియార్ మాలి అని, నా పేరు ఎన్ఎస్ మాలి అంటారు. ఇక్కడ ఏమంటే పెద్దోళ్ళ నుంచి ఇది స్థాపించినది పుల్లూరు గిడ్డారెడ్డి అని అప్పట్లో. ఇప్పుడు తెలంగాణ అని డివైడ్ అయిపోయింది, లేకపోతే అది కూడా ఆంధ్రానే ఉండేది. ఆ పాత గుడి నుంచి ప్రతి సంవత్సరం గండ దీపం మోసుకొని పోయేటప్పుడు అక్కడ నుంచి గజ్జల శబ్దం మీరు రావడం. అంటే ఇక్కడ అప్పుడు ఇంకా 82 నుంచి ఇక్కడ స్థాపించినది ఈ ఆలయం. ఇది 82 నుంచి అంటే ఇంకా ఇక్కడ మొదటి సంతానం అనేది కొంత మన కర్నూలు టౌన్ లో ఉన్న వాళ్ళకి ఒక 13%. ఇంకా మొత్తం తెలంగాణ సైడ్ వాళ్ళనే సంతానంతో అమ్మవారికి ఏమంటే ఇక్కడ అమ్మవారికి 1,00,000 రూపాయలు పెట్టడం అవసరం లేదు, ఏం లేదు. టైలర్ నుంచి ఒక చిన్న పసుపు ముక్క గుడ్డ తీసుకుని రావాలా, అది కూడా వాళ్ళ సొంత ఖర్చు బట్ట ఉండకూడదు. టైలర్ దగ్గర భిక్షం అడిగినది ఉండాలి. ఇక్కడ ఏమంటే 92 నుంచి ఇంకా మొదలైంది ఒకటి సంతానం అనేది. తెలంగాణ సైడ్ నుంచి ఇక్కడ నందికొట్కూరు కానీ ఇక్కడ మన కర్నూలు నుంచి ప్రతి గ్రామానికి నుంచి ఇంకా సంతానం అయితే ఆయన నమ్మిన వాళ్ళు ఎవరికి ఏమి అంటే కష్టం నుంచి కష్టం తొలగించి సంతానం నుంచి ఈ రోజు వచ్చేది సంతానంతో వచ్చిన వాళ్ళే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఏమంటే ఇంకా సంతానం కానీ పెళ్లి విషయం కానీ అమ్మవారిది ప్రతి ఒక్కరు వాళ్ళు మొక్కుబడి చేసిన తర్వాత ఈ రోజు ప్రతి ఒక్కరు సహకారం ఈ స్థాయికి వచ్చింది ఆలయం. అంటే ఒకటి నేను చదువులో తక్కువనే, కానీ మా తమ్ముడు కొంచెం చదివినందుకు ఇన్ఛార్జి మా తమ్ముడికి ఇచ్చినాను నేను ఈ రోజు నుంచి. ఏమిటంటే ప్రతి ఒక్కటి అంటే పెద్దోళ్ళు పోవాలంటే ఈజన్ నుంచి నాకు మాత్రము నేను ఈ గుడి నుంచి ఏ ఊరికి అంటే పోవాలన్నా కూడా ఒకసారి ఆలోచించి పోతాం అన్నమాట. అమ్మవారికి ఓడి బియ్యం నింపడము సంతానం కోసం. సంతానం కావాలన్నప్పుడు అమ్మవారికి 5 రకాల కూరగాయలు పెడతారు అన్నమాట ఓడి బియ్యంతో పాటు. అంటే మనకు ఏది ఉన్నాయో నిమ్మకాయ, ఆకుకూరలతో సమర్పిస్తారు. ఇదే పెళ్లి విషయం అయినా కూడా ఇంకా పెళ్లి విషయానికి ముడుపు ఒకటి కట్టేది. దీంట్లో ఏం లక్షలు కోట్లు అని ఒకటి ఏ విషయం అయినా ప్రతి ఒక్క విషయం అన్నా ఇంకా ఆలయంకి వచ్చేది వాళ్ళ పేరు నుంచి ఇంకా ముడుపులు కట్టేది ఉంటుంది వాళ్ళ కుటుంబం నుంచి. ఇంకా అక్కడ నుంచి 72 నుంచి అంటే ఇక్కడ నుంచి 86 నుంచి అంటే ఇప్పుడు నేను గండ దీపం మోయడం ఇది 39వ సంవత్సరం. ఇది నాకు వచ్చే సంవత్సరం అంటే 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అంటే 30 ఏళ్ళలో జరిగినది ప్రతి ఒక్కరికి ఏదేది వాళ్ళ సంతానము ఇక్కడ వచ్చి పెళ్లితోనే అయినా వాళ్ళ కుటుంబంతో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈరోజు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చేస్తున్నారు మన కార్యానికి. ఇందులో అందరు కలిసిమెలిసి ప్రతి ఒక్క హిందూకి మన ఇక్కడ పల్లె నుంచి తక్కువైనా టౌన్ నుంచి ప్రతి ఒక్కరు వచ్చి చేస్తున్నారు. చుట్టుపల్లెలు అంటే హుబ్లీ, ధార్వాడ్, గదగ్, బార్సి, పూణే, షోలాపూర్, ఇంకా మన ఆంధ్ర అయితే కర్నూలు, ఓరేకల్లు, పస్పాల, ఇంకా ఇక్కడ గూడూరు, అనంతపురం, ఇంకా ప్రతి ఒక్కరు నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరు అంటే మా కులంలో ఉన్నది ఒక 75% ఉన్నా కూడా ఇంకా మీ దాంట్లో వచ్చినది 1000కి 1000. మీ పేరు చెప్పండి సార్. పూజారి ఎన్ఎస్ మాలి అంటారు. అంటే మా దాంట్లో మా గోత్రంతో కలిపి నేను కొడియార్ అనే వస్తాను. వచ్చేది పార్ది కొడియార్ మాలి. శ్రీ శ్రీ పుట్టశీల కర్నూలు బళ్ళారి దుర్గమ్మ జాతర మహోత్సవంలో ఈ సంవత్సరంతో కలుపుకుంటే 40 సంవత్సరం జరుపుకుంటున్నాం ఈ జాతరని. మొదటగా మా నాయన ఈ అమ్మవారి పుట్టశీల అమ్మవారిని మన మామిడి తోట వనంలో అప్పట్లో అమ్మవారిని కూర్చోబెట్టడం, బళ్ళారి నుంచి అమ్మని కొలిచి అక్కడి నుంచి కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పుల్లూరు గిడ్డారెడ్డి అనే వ్యక్తి తోటలోంచి గుడి కొద్ది స్థలం ఇచ్చి ఇక్కడ గుడి పెద్దగా నిర్మించుకోండి స్థలం ఇవ్వడం జరిగింది. అప్పట్లో మా నాయన చానేళ్ళు జాతర 1993లో మా నాయన చనిపోవడం జరిగింది. తర్వాత నుంచి మా పెద్దమైనటువంటి అనారమ్మ కానీ అనారమ్మ తర్వాత నుంచి మా అన్న మాలి, పూజారి మాలి ఈ గుడిని పట్టుకొని ప్రతి ఏటా జాతర కానీ జరపడం జరిగింది. తర్వాత నేను కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. మా అన్న నువ్వు కూడా కొద్దిగా ఉండాలా, గుడి చేయాలా సరే నేను కూడా ఇన్వాల్వ్ అయినాను ఈ గుడికి. ప్రతి సంవత్సరం జాతర జరుపుకుంటూ జరుగుతుంది. ఈ జాతరకి మెయిన్గా
మా క్యాస్ట్ షికారి సంఘం వాళ్ళు మాకు ఎంతో ముందుంటారు. గుడిని నిర్మించడానికి కానీ ప్రతి కార్యక్రమానికి జాతర చేయాలంటే కూడా మాకు ముందుగా ఉండేది మా కులం వాళ్ళే. తర్వాత మేము మొన్న రీసెంట్గా 2021లో గుడిని నిర్మించడం జరిగింది. అప్పుడు కూడా మా వాళ్ళ కాడపోతే అమౌంట్ బాగానే చందాలు తీసి గుడిని అంటే గురువులు కూడా మాకు ఇవ్వడం జరిగింది. మా క్యాస్ట్ వల్లనే కాదు, ఇప్పుడు కూడా వచ్చి గుడిని నిర్మించడం. ప్రతి ఇక్కడ ప్రతి సంవత్సరము కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, మన తెలంగాణ నుంచి, మన పనుల్లో జిల్లాలో అనంతపురం కానీ కర్నూలు కానీ ఇక్కడ నుంచి మా క్యాస్ట్ కమ్యూనిటీ వాళ్ళందరూ వచ్చి జాతరలో అయితే పాల్గొనడం జరుగుతుంది. ఈ జాతరకి మా తెలుగులో ఎంతో సహకారం చేయడం కూడా జరిగింది. ఈసారిని మాకు వాళ్ళకు 5 లక్షలు ఎంపీ ఫండ్ కింద మాకు నిర్మించింది. అప్పట్లో మురళీకృష్ణ గారు మాకు కంటాలని కూడా నిర్మించడం, అప్పుడు అంత ద్వారా నింపడం. ఇలాగే మాకు ఈ సహకారం అందించిన ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటూ, అలాగే మాకు గుడికి ఇంకా పని ఉంది. ఈ గుడి చూడండి, ఇక్కడ నడచడానికి అసలు తీసుకురాదు. దీన్ని కూడా మేము పెద్ద ద్వారా పోయి ముందు ఇంకా మేము పెద్దగా నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ శుక్రవారం భక్తులు ఎంతోగానో రద్దీ ఇక్కడ వచ్చి అమ్మవారు బాగా ఏం కూడా నెరవేరుస్తుంది. ఫస్ట్ అన్ని జనాలు కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ గుడిని వచ్చి దర్శనం చేసుకోండి, అమ్మవారిని నమ్మండి. నమ్మికి గ్యారెంటీగా మీ కోరికలు నెరవేరుస్తుంది. అలాగే కొద్దిగా మీరు కూడా హిందువులు కానీ మా క్యాస్ట్ కమ్యూనిటీ వాళ్ళు కానీ కొద్దిగా గుడి నిర్మాణం ఇంకా మాకు పని వర్క్ పెండింగ్ ఉంది, దాన్ని కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. పేరు? నా పేరు ఎస్ సురేష్ బాబు, షికారి సురేష్ బాబు. మనం బంగారుపేటలో ఉంటాం అంతా, మా కమ్యూనిటీ అంతా. ఇక్కడ ముంగల్పాలు కూడా ఉన్నారు. అప్పట్లో ముంగల్పాలు ఉండేది, ఇప్పుడు అక్కడ పోయి షిఫ్ట్ అయ్యి. టెంపుల్ బాధ్యత అన్నా? టెంపుల్లో ఏం మీ బాధ్యత? టెంపుల్లో మా ధర్మకర్త ఉన్నాడు. ఫస్ట్ మా అన్న ఉన్నాడు, తర్వాత నేను కూడా ఉన్నా ఇప్పుడు ధర్మకర్తగా.